అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పబ్లిక్ కు పలానా తిప్పలు వచ్చిందన్న వార్త చెవుల వాడుడే ఆలస్యం. నిమిషంలో అక్కడ ఉంటాడు కేటీఆర్. వాళ్ళను పరామర్శించి మాట ముచ్చట అన్న అరుచుకుంటాడు. అట్లనే ఇప్పుడు ఇగో గిలతానికి కూడా పోయిండు కేటీఆర్. टाइम्स ऑफ इंडिया में बहुत गलत स्टेटमेंट है कि हर चीज टाइम पे प्रॉम्प्ट था, हर चीज में अवेलेबल था, हम हर चीज करें। गवर्नमेंट का बिल्कुल है, आप चेक कर सकते हैं। हाँ वाह वही सर, हमारे को देखिए हमारा कोई होने वाला नहीं है सर। उनका फोटोज डाले हैं, लाइट नहीं थी, रात में 2:30 बजे से लाइट नहीं थी, ऑन द टाइम मदद के जैसा फोटोज डाले, उनका 10-20 फोटोज एवरी पेपर में। ये कोई यहाँ की बात हो गई। जो हॉस्पिटल जाते हैं वो डॉक्टर भी कुछ नहीं करे। हमारे बच्चे हमारे फाइनेंस वाले लोकल वाले लोग हाथ भी नहीं लगाए। हमारे बच्चे करें। చూసిర్రా ఎట్లుందో బాధితుల బాధ. సర్కార్ మాకు అది చేసినాం ఇది చేసినామని గొప్పగా చెప్పుకుంటారు కానీ మాకేం చేయలేదు సార్. డాక్టర్లు కనీసం సిపిఆర్ కూడా చేయలేదు. మాకు మేమే సిపిఆర్ చేసుకున్నాం. అన్ని న్యూస్ పేపర్లల్లో వాళ్ళ గొప్ప లేపించుకురు కానీ వాళ్ళు ఏం చేయలేదు సార్ అని వాళ్ళ గోడు నెల్ల పోసుకుంటుంటే కేటీఆర్ ఉండి आपकी मदद करना सर, हाँ बोले आपकी मदद चाहिए। दिल्ली में नेशनल ह्यूमन राइट्स कमीशन, दिल्ली में काफी सारे ऐसे इंस्टीट्यूशन है जिनको इसमें जरूर आना है और अकाउंटेबिलिटी इज इम्पोर्टेंट। ऐसा नहीं है आप जो कह रहे हो, आप भी कह रहे हो, वहाँ पे भी भाई लोग कह रहे थे कि आगे ऐसा ना होना। मेन वही है आपके साथ जो हुआ आगे परेशानी नहीं होना। आपके साथ हम चलेंगे दिल्ली। आप रेडियो में पहुंच सकते सर, ऐसी बात बोल रहे हैं, आप रेडियो में पहुंच सकते हैं। 100% मैं ले जाता हूँ, मैं आपको ले जाता हूँ, मैं खुद आता हूँ आपके साथ। మీరు ఇప్పుడు బాధలురు, నేను ఇప్పుడు ఏమన్నా మళ్ళీ నేను వారం రోజుల తర్వాత వస్తా. దీని మీద మనం కొట్లాడదాం. ఈ ఇష్యూ మీద ఢిల్లీలో ఉన్న NHRCకి పోయి కొట్లాడదాం. మీకోసం నేను ఢిల్లీ దాకా కూడా వస్తా. ఏం రంది వాడకుర్రి అని మాట ఇచ్చిండు గుల్జార్ హౌస్ కాడ మంటలల్ల జిక్కి ఇంటోళ్ళని ఓడగొట్టుకున్నోళ్లకు కేటీఆర్. మరి చూడాలి ఇంట్లో సర్కార్ తప్పినం ఎంతుంది, ఈ బాధితులకు ఎసొంటి న్యాయం జరుగుతుందో అని. కాళేశ్వరం కట్టుట్ల అవినీతి జరిగింది. ప్రాజెక్టును కరెక్ట్ పద్ధతిలో కట్టలేదు. అనుభవం కల్లోళ్లను అడగకుండానే కట్టిండ్రు. అందుకే కూలిపోయింది. ప్రజల సొమ్ము ఉత్త పుణ్యానికే ఊడ్చుకపోయింది అన్నట్టు చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఓ కమిషన్ వేసిండ్రు. ఇప్పటి వరకు కాళేశ్వరంలో ఏం జరిగిందనేది బయటికి రాలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు పంపింది కమిషన్. అగో అవినీతి ఇగో అన్యాయం అని రాజకీయ లీడర్లు ఎన్నెన్నో చెప్పిండ్రు గాని కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని కంట్లే నలిసంత కారణం కూడా చెప్పలేదు. ఇప్పటికీ కమిషన్ వేసి ఏడాదిన్నర అవుతున్నా తేల్చిందేం లేదు. అయితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కమిషన్ ముందుకు రావాలని నోటీసులు ఇచ్చిండ్రు. వచ్చే నెల 5వ తారీఖున కమిషన్ ముందటికి వచ్చి తీరాలే అన్నట్టు చెప్పింది. ఒక్క కేసీఆర్కే కాదు, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావును 6వ తారీఖున రావాలనని, ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ను 9వ తారీఖున రావాలని చెప్పిందట. మే నెలాఖరికి కమిషన్ కాలం అయిపోతున్నదట. అయినా తెలంగాణ సర్కార్ ఇంకో 2 నెలలు ఒడిగించి విచారణ ఒడగొట్టాలని చెప్పిందట. ఇప్పటికే ఇంజనీర్లను, ఆఫీసర్లను, కాళేశ్వర కాంట్రాక్టర్లను విచారణ చేసి వాళ్ళ తాను నుంచి కాయిదాలు రాయించి తీసుకున్నది. ఇక ఆఖరణ సర్కార్లున్న పెద్దోళ్ళని పిలిచి మాట్లాడుతున్నారు అన్నట్టు. అయితే కేసీఆర్ ఒక్కని పేరే కాకుండా హరీష్ రావు, ఈటెల రాజేందర్ పేర్లను ఎందుకు పెట్టిండ్రంట అంటే వాళ్ళ ఇలువ తక్కువ చేసే ఉపాయం అంటున్నారు కొందరు. బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నాడు ఈటెల రాజేందర్. బీసీ ముఖ్యమంత్రి అనేది కూడా బయటికి నడుతుంది. అది రాకుంటుండేతానికి కాళేశ్వరం బురద ఊస్తే ఆగిపోతుందని ఇక్కడి బీజేపీ లీడర్లే ఈటెల రాజేందర్ నిరికిచ్చిండ్రని అంటుర్రు. ఈ నడుమ కాంగ్రెస్ సర్కార్ మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద ఒంటికాల మీద లేస్తున్నాడు కదా ఈటెల. అందుకే ఇదంతా అని అంటుర్రు కొందరు. మరి హరీష్ రావు పేరు ఎందుకున్నట్టంటే ఈటెల ఒక్కని నిరికిస్తే అనుమానం వస్తుందని హరీష్ రావును కూడా పిలిచిండ్రని అంటుర్రు. ఎవరు చెప్పేది నిజమో, ఎవరి రాజకీయం ఎట్లున్నదో మనకు తెలియదు కానీ నోటీసులు అయితే ఇచ్చింది. మరి కాళేశ్వరం మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ ఆఖరికి ఏం తేలుస్తుంది? అవినీతి జరిగిందని తేలుస్తుందా లేకుంటే ఎవరి తప్పు లేదని చెప్తుందా అనేది ముందు చూడాలి.